ఈరోజు నేను వైన్ షాప్లో కానీ బార్లలో కానీ ప్రతి ఒక్క 4-5 వైన్ షాపులు తిరిగాను. నైట్ బిల్ అనేది దొరకడం జరిగింది. దాంట్లో కూడా నేను వెళ్ళినప్పుడు కూడా కనుక్కున్నాను. బార్ షాప్లో కానీ వైన్స్లో కనుక్కున్నా కానీ తాగుబోతులు ఉన్న వాళ్ళ తాగే కాడ మీ వల్ల మాకు గొంతు తడిపారని చెప్పేసి ఒక మాతో చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు చాలా వాళ్ళకి కప్పి కృతజ్ఞతలు తెలిపి మీరు చేయబట్టి మేము చెప్పలేని విషయాలు మీరు చెప్పారు, నాకు గొంతు తడిపించారు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఈరోజు వాళ్ళు అక్కడ నాకు చాలాతో కప్పేసి నాకు ధన్యవాదాలు తెలిపిన ద్వారా వాళ్ళు ఒకటే డిమాండ్ చేశారు అన్నది నాకు చెప్పారు. ఏం చెప్పారంటే వాళ్ళు మాకు కిడ్నీలు కానీ లేదా మన పేగులు కానీ ఏమన్నా ఆర్థిక సమస్యలు లోపల ఏమన్నా గిట్ట హెల్త్ పరంగా కానీ ఏమన్నా ఇబ్బందులు గిట్ట తాగుతూ మాకు ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ మాకు 25% డిస్కౌంట్ అనేది హాస్పిటల్ నుంచి రావాలని వాళ్ళు కోరాలి ఒక డిమాండ్. రెండో డిమాండ్ ఏం కోరారు కదంటే మేము ఎక్కడన్నా నడుచుకుంటూ వెళ్ళినా ఇక్కడ కింద పడ్డా కానీ ఏమైనా దెబ్బ గిట్లా తాకుతా 50,000 రూపాయలు ప్రభుత్వం అందజేయాలని చెప్పేసి సహకారంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ కోరారు. అదేవిధంగా మూడో ప్రశ్న, అదే బండి మీద తాకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ అయితే గిట్లా కానీ ఇక్కడ చనిపోయిన విధంగా కానీ 5 లక్షల రూపాయలు డిమాండ్ గిట్లా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేయాలని చెప్పి డిమాండ్ కోరారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల తాగుడుకు గురై మానసికంగా మన వికలాంగులుగా గుర్తించి మాకు 5,000 పింఛను నెలకి కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇదే విధంగా నేను ఈరోజు కోరేది రేవంత్ రెడ్డి గారికి నేను చర్యలను తీసుకుంటే త్వరలో రేవంత్ రెడ్డి గారికి కలవబోతున్నా. తాగుబోతు సంక్షేమంలో నేను జిల్లా అధ్యక్షుడిగా కొట్టడానికి తరుణ్ కుమార్ అని నేను ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నేను డిమాండ్ చేస్తున్నా. నేను రేవంత్ రెడ్డి దగ్గరికి నేను వెళ్తున్నా అని చెప్పేసి నేను కోరుతున్నా. మన తాగుబోతు సంఘం నుంచి నేను ముందుకు వాళ్ళ కోసం ఎక్కడికైనా పోరాడతానని చెప్పి కోరుతున్నా.